Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2025. సో మనం మొన్నైతే తెలంగాణకు సంబంధించి రౌండ్ 1లో ఎవరికి వస్తుంది అనే వీడియో చేసాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది రౌండ్ 2 కూడా చేయండి అని అడుగుతున్నారు. సో దాని సీక్వెన్స్లోనే భాగంగా రౌండ్ 2 కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. కట్ ఆఫ్ ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సీట్లు అలాట్ అవుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నీట్ హంట్ గైడెన్స్, సో మీరు కౌన్సిలింగ్లో బెటర్గా పార్టిసిపేట్ చేసేలా గైడెన్స్ ఇస్తాం. గైడెన్స్ అండ్ వెబ్సైట్, కట్ ఆఫ్ వెబ్సైట్ ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా గైడెన్స్ ఉంటుంది. వీటిలో జాయిన్ కావాలనుకున్న వారు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక కాల్స్ చేయొచ్చు. సో అప్పటి వరకు కాల్స్ అయితే అక్కడ లిఫ్ట్ చేయబడవు. సో ఫస్ట్ జాయిన్ అయితే మీరు తర్వాత కాల్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి రౌండ్ 1 రౌండ్ అయిపోయింది, ఆల్రెడీ చూసాం. సెకండ్ రౌండ్ ఎలా ఉండబోతుందని. అండ్ ఈ లోపు డిస్ప్లే లిస్ట్ వచ్చేస్తుంది త్వరలో. డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఈ ఏర్పాట్లు అన్నీ మీరు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో ఇప్పుడైతే మీకు రౌండ్స్ మీద ఐడియా రావడానికి మాత్రమే ఈ వీడియో. సో రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2, రౌండ్ 3 కూడా చేస్తాను. సో మీకోసం ప్రతి రౌండ్ అయితే చేస్తాను. సో ఇంత డేటా కలెక్ట్ చేసి ఇది చేయడం అయితే చాలా సింపుల్ థింగ్ అయితే కాదు, మీకు తెలుసు ఆల్రెడీ. సో ప్రతి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చేయడం జరిగింది. అందుకోసమైనా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు ఇంకెవరు చూపించారు, మీ ముందే కనిపిస్తుంది ఇక్కడ ఫుల్ డేటా. సో ఒకసారి ఇందులో ఏముంటాయి అనేది ప్రతి ఒక్కటి చూడండి. సో ఇంత పెద్ద వీడియో తీస్తే మీరు 1 మినిట్ చూస్తారు. అండ్ ఇంకొందరు అయితే కింద నెంబర్ చూసి డైరెక్ట్ కాల్ చేసి నాకు వచ్చేస్తుందా అని అడుగుతున్నారు. సో మీకోసం నేను ఇంతసేపు వీడియో తీసి మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తూ, కాబట్టి మీరు అంతే చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే గైడెన్స్ కావాలంటే చేయండి, ఓకేనా. లేకుంటే ఇక్కడే అడగండి, నేను కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. సో ప్రతి డీటెయిల్ మీకు ఇంపార్టెంటే. ఓన్లీ మీది మీరు చూడడం కాదు, అన్నీ చూడండి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ప్రతి ఒక్కటి చూస్తారు, మీకు ఎడ్యుకేషన్ వాల్యూకి సంబంధించింది చూడరు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇది 2025కి సంబంధించిన కట్ ఆఫ్ ఈసారి ఉండబోతుంది అనుకుంటున్న నా యొక్క అంచనా ఇది నమ్మకండి, మీ ఇష్టం. నమ్ముతారో మీ ఇష్టం. లేకపోతే ఇదైతే పక్కా లాస్ట్ టైం అయింది. సో ఈసారి మార్క్స్ పెరిగాయి కదా, 27 to 35 ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నార్త్ సైడ్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటున్నారు కాబట్టి, అండ్ మనకు కొత్త కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి ఒక 18 to 20 రేంజ్ పెరగొచ్చేమో అని నా అంచనాతో వేసా. సో ఇది నమ్మే వాళ్ళు నమ్మండి, లేకపోతే లేదు. ఎలాగూ డిస్ప్లే లిస్ట్ వచ్చాక కూడా మనం వీడియోలు చేస్తాం. సో అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇదైతే లాస్ట్ టైం. సో దీనికి ఎంత పెరుగుతుంది అనే దాని మీదనే ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాం. సో నా అంచనా ఇది. అండ్ ఇది లాస్ట్ టైం మనకు 2025లో వచ్చింది. ఎలా ఉంది, ప్రతి క్యాస్ట్కి ఎన్ని సీట్లు వచ్చాయనేది మీకు అర్థమవుతుంది. రౌండ్ 1 చూడండి, ఇది చూస్తే మీకు పెద్దగా అర్థం కాదు. రౌండ్ 1 చూడండి. బీసీఏ మీదైతే మీకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత కట్ అయిందని కూడా చూడండి. ఎందుకంటే మీకు ఇదంతా తెలుసుకుంటే బెటర్. లేకపోతే మీరు ప్రతి ఛానల్కి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు కౌన్సిలింగ్ అయ్యే వరకు. మీరే అర్థం చేసుకోండి బెటర్గా. ఫ్యూచర్లో మీరే గైడ్ చేయొచ్చు కొందరికి, అది నాకు ఉద్దేశం. సో మీకు బెటర్గా ఐడియా రావడం నా ఉద్దేశం. నెక్స్ట్ డిస్ప్లే, మెరిట్, అన్ని ర్యాంక్స్తో మన వీడియోలు వస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం బీసీఏలో ఎన్ని సీట్లు వచ్చాయి. సో బీసీఏ అయితే సెకండ్ రౌండ్ 546 ఉంది, ఇక్కడ 564 ఉండొచ్చు. గాంధీతో స్టార్ట్ అయింది. ఇవన్నీ బెటర్ కాలేజ్ అన్నట్టు. మీరు చూడండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఏ కాలేజ్కి ఎక్కడ వచ్చింది అని మీరు స్లోగా చూసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన దగ్గర చూసుకోవచ్చు. అందుకోసమే ఇంత లిస్టుని మీకోసం కష్టపడి తయారు చేశా. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకు కూడా మీకు ఇంత క్లియర్గా మళ్ళీ దొరకదు వీడియో. సో మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సపరేట్గా ఇచ్చాం. సో బీసీఏ మొత్తం గవర్నమెంట్ సీట్స్ ఎన్ని అలాట్ అయ్యాయి సెకండ్ రౌండ్ వరకు. సో సెకండ్ రౌండ్లో కూడా చాలా సీట్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో ఎక్కువగా ఫిలప్ అయ్యే సందర్భం కూడా ఉంటుంది. చాలా కట్ ఆఫ్ తగ్గుతుంది. రౌండ్ 1 చూస్తేనే మీకు రౌండ్ 2 అర్థమవుతుంది అన్నది అందుకే. సో బీసీఏ సెకండ్ రౌండ్ గవర్నమెంట్ ఎన్ని అలాట్ అయ్యాయి, 301 సీట్లు అలాట్ అయ్యాయి, 301 సీట్స్. సో ఇక్కడ ఒకటి పీహెచ్ ఉంది, క్యాప్ ఉంది. సో పీహెచ్ అయితే ఆల్మోస్ట్ క్వాలిఫై అయితే వస్తుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి 346కి అయితే కట్ అయింది. మరి జనరల్ బీసీఏ అంటే బీసీఏలో ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేని వాళ్ళకి 353 దగ్గర కట్ అయింది. 371 ఈసారి అవ్వచ్చు అని నా యొక్క అంచనా. ఇది మీరు నమ్మండి, నమ్మపోండి. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇదైతే లాస్ట్ టైం అయిపోయింది పక్కా. 2025లో పక్కగా అయిన కట్ ఆఫ్. అండ్ అసోబాద్ కాలేజ్తో ఇది ఎండ్ అయిపోయింది. అండ్ ఉస్మానియాలో కూడా వచ్చింది పీహెచ్. జస్ట్ ఎన్ని మార్కులకు వచ్చింది, హ్యాండిక్యాప్ స్టూడెంట్ ఉంటే 259. సో మీకు సీట్లు ఎక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సీట్ వచ్చేస్తుంది, ఓకేనా. సో మీరు క్వాలిఫై అయినా సరే మీకు సీట్ అయితే వస్తుంది. ఇది బీసీఏ గవర్నమెంట్కి సంబంధించి కట్ ఆఫ్. చివరి కాలేజెస్ అసిఫాబాద్, కొడంగల్, ములుగుగా ఉన్నాయి లాస్ట్ టైం.
ఇప్పుడు ప్రైవేట్‌లో చూద్దాం. సో, ప్రైవేట్‌లో కూడా మీరు ప్రతి కాలేజ్ పక్కన ఉన్న లిస్ట్ అయితే చూడొచ్చు బీసీఏకి సంబంధించి. సో, ఎన్ని సీట్లొచ్చాయి మొత్తం బీసీఏలో సెకండ్ రౌండ్ వరకు కంప్లీట్ సీట్స్ ఓన్లీ బీసీఏకి సంబంధించిన సీట్లనమాట. సో, 443 సీట్లు అలాట్ అయ్యాయి. 300 దాకా గౌట్ అంటే ఇక్కడ మీకు ఒక 143 ప్రైవేట్‌లో వచ్చాయి. సో, టోటల్ కట్ ఆఫ్ ఎంత అయిందంటే క్యాప్ ఉంది ఒకటి ఇందులో ప్రైవేట్‌లో కూడా 277కి. సో, ఇది ఇంక ఈసారి ఎన్ని మార్క్స్‌లో అతను అప్లై చేస్తాడో తెలీదు. కాబట్టి అది మనం చెప్పట్లేదు. సో, ఓవరాల్‌గా చివరి ఎంబీబీఎస్ సీట్ 341 మార్క్స్ వరకు వచ్చింది. సో, మన కట్ ఆఫ్ ఎంత 338. అంటే ఇక థర్డ్ రౌండ్‌లో కూడా ఒక 3 మార్కులు తగ్గింది. సో, ఈసారి 359 వరకు సెకండ్ రౌండ్‌లో రావచ్చు. ఫస్ట్ రౌండ్ ఎంతవరకు వచ్చిందో మీరు ఫస్ట్ రౌండ్ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆల్మోస్ట్ తెలంగాణలో ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ చూసుంటారు ఆ వీడియో నాకు తెలిసి. 16,000 దాటేసింది ఆ వీడియో ఆల్రెడీ. నెక్స్ట్ బీసీబీ. సో, బీసీబీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ప్రతిసారి చెప్పాలి. ఎందుకంటే బీసీఏ చూడరు కొందరు. డైరెక్ట్ బీసీబీ చూస్తారు. స్కోర్ ఈసారి ఉండబోతుంది అని నేను అనుకుంటుంది. అలాట్మెంట్ ఏ కేటగిరీలో అయింది, స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి. సో, టోటల్‌గా గవర్నమెంట్ సీట్స్ మరి బీసీబీలో ఎన్ని అలాట్ అయ్యాయి. సో, గవర్నమెంట్ సీట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ గవర్నమెంట్. సో, గవర్నమెంట్‌లో బీసీబీలో చాలా సీట్లు అయితే అలాట్ అవుతాయి. బీసీబీకి సీట్లు ఎక్కువ ఉంటాయి. కాంపిటీషన్ చాలా హై లెవెల్‌లో ఉంటుంది బీసీబీకి. ఒకటే మార్క్ మీద చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు బీసీబీ. సో, ఇక టోటల్‌గా గవర్నమెంట్ 413 అలాట్ అయ్యాయి. ఇందులో క్యాప్ అండ్ 3 పీహెచ్ ఉన్నాయి. క్వాలిఫై అయితే వచ్చేసాయి పీహెచ్ జస్ట్. ఓకే. జనరల్‌గా మరి అంటే ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేని బీసీబీ స్టూడెంట్స్‌కి అయిన కట్ ఆఫ్ 406 ఆసిఫాబాద్ కట్ అయింది. ములుగు, ఆసిఫాబాద్ చివరిలో ఉంటున్నాయి. 406 కట్ అయింది గవర్నమెంట్. ఈసారి ఒక 424 వరకు రావచ్చు అనేది నా అంచనా. దానికో 5 మార్కులు అటు ఇటు అవ్వచ్చు. సో, దేనికైనా మీరు +/- 5 చేసుకోండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. దీనికంటే కిందున్నవారు మాకెందుకు రాదు, దీనికంటే పైనున్నవారు మాకు వచ్చేస్తుందని చెప్పారు అని చెప్పి మీరు అనుకుంటుంటారు. కానీ +/- 5 ఎందుకంటే ఎవ్వరు కూడా కౌన్సిలింగ్ కాంది చెప్పలేరు. జస్ట్ మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాం కాబట్టి ఒక 5 ఇయర్స్‌గా చేస్తున్నాం. అంతకుముందు కూడా మనదంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి చెప్పగలం ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని. కౌన్సిలింగ్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉంది కాబట్టి. సో, ఇదైతే బీసీబీకి సంబంధించింది. ఇక్కడి వరకైతే రావచ్చు అని అంచనా. కానీ ఇది బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్లయితే కాదు. బీసీబీలో టోటల్‌గా గవర్నమెంట్‌లో ఎన్ని సీట్స్ వచ్చాయి మీరు చూస్తే ఇక్కడ టోటల్ 413 సీట్స్ వచ్చాయి. మరి మొత్తం ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి ఇంకా ప్రైవేట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ చూడొచ్చు. సో, ప్రైవేట్ కాలేజెస్ కంప్లీట్ బీసీబీలో అలాట్ అయిన సీట్లు మొత్తం ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి బీసీబీ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని చూస్తే టోటల్ అలాట్ అయిన నెంబర్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ 664 సీట్లు అలాట్ అయ్యాయి టోటల్‌గా. ఇందులో గవర్నమెంట్ ఎక్కడి దాకా వచ్చింది, దాని తర్వాత ప్రైవేట్. అండ్ క్యాప్ అయితే ఒక 4 వచ్చాయి ప్రైవేట్‌లో. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ తక్కువ మార్కులకు కూడా వచ్చాయి. సో, ఈ 4 వాళ్ళకే. అండ్ 396 వరకు జనరల్ కట్ అయింది. 396 సెకండ్ రౌండ్. అంటే చివరికి వచ్చే వరకు 395 థర్డ్ రౌండ్‌లో చాలా తక్కువ సీట్స్ మిగిలాయన్నమాట వీళ్ళకి. సెకండ్ రౌండ్‌కు క్లోజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ విధంగా మీరు చూసుకుంటే. అండ్ బీసీసీ చూడండి సీట్స్ ఎన్ని ఉన్నాయి. బీసీసీ ఇక్కడ స్టార్ట్ అయింది గాంధీ, ఉస్మానియా, కాకతీయతోని స్టార్ట్ అయింది బీసీసీ. గవర్నమెంట్ ఎన్ని సీట్స్ వచ్చాయి, గవర్నమెంట్ సీట్లు నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ 42 సీట్స్ అయితే గవర్నమెంట్కి అలాట్ అయ్యాయి. 42, 362 అప్పుడు ఉన్నాయి. 380 ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేదు. మరి టోటల్‌గా ఎన్ని అలాట్ అయ్యాయి సీట్స్ అంటే టోటల్ 368 కాదు 68 అలాట్ అయ్యాయి. గవర్నమెంట్లో అలాట్ అయిన సీట్స్ కంప్లీట్ సీట్స్ ఎన్ని గవర్నమెంట్లో అలాట్ అయినాయి 42 అండ్ ఒక 26 ప్రైవేట్లో అలాట్ అయ్యాయి. ప్రైవేట్లో అలాట్ అయిన సీట్స్ 26 అలాట్ అయ్యాయి. అండ్ కట్ ఆఫ్ ఎక్కడి దాకా వచ్చింది 343 అంటే లాస్ట్కు 341 వచ్చిందంటే ఒక 2 మార్క్స్ తగ్గింది థర్డ్ రౌండ్లో ఇంకా తగ్గింది 2 మార్క్స్. సో, బీసీసీ సెకండ్ రౌండ్లో వరకు రావాలంటే 361 ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్, నా అనాలిసిస్. సో, ఇక్కడ మీకు బీసీడీ స్టార్ట్ అవుతుంది. బీసీడీలో ఇవన్నీ ఇంకా గవర్నమెంట్ సీట్స్. మరి ఎన్ని గవర్నమెంట్ సీట్స్ అలాట్ అయ్యాయి, ఈసారి ఎక్కడి వరకు రావచ్చు, లాస్ట్ టైం ఎక్కడి వరకు ఎండ్ అయింది అనే డేటా అయితే పర్ఫెక్ట్ డేటా. ఇంకా మొత్తం ఇది అలాట్మెంట్ లిస్ట్లోకి వెళ్ళి మనం దీన్ని ఫిల్టర్ చేసి ఈ విధంగా చేసాం చాలా టైం తీసుకొని. ఓకే. సో, ఇక్కడ బీసీడీ టోటల్ 237 సీట్స్ అలాట్ అయ్యాయి. 237 సీట్స్ అలాట్ అయ్యాయి. క్యాప్ 3, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1. ఓకే. సో, ఇవి తీసేస్తే స్పెషల్ కేటగిరీస్ 415 వరకు కట్ అయింది. ఈసారి 433 వరకు రావచ్చు. సెకండ్ రౌండ్ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ మీరు చూశారు. అది ఇంట్రెస్ట్‌గా చూసిన వారికి ఇది గుర్తుంటుంది, అది ఫాలో అయిన వారికి.
అండ్ నెక్స్ట్ బీసీడీలో మరి చివరి ఎంబీబీఎస్ సీట్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చివరి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది టోటల్గా బీసీడీలో ఎన్ని సీట్స్ వచ్చాయి? బీసీడీలో 429 సీట్స్ వచ్చాయి. అండ్ ఇందులో ఒక 3 క్యాప్ వెళ్ళాయి. చిల్డ్రన్ ఫార్మ్డ్ పర్సనల్. మీకు కూడా ఇంత క్లియర్గా కట్ ఆఫ్ ఎక్కడ కనిపించదు, మళ్ళీ మన దగ్గరనే ఉంటుంది. నెక్స్ట్ 403 కట్ అయింది 421. ఈసారి సెకండ్ రౌండ్ అవ్వచ్చు. 403 అంటే లాస్ట్ టైం 398, ఇంకొక ఎన్ని మార్క్స్ తగ్గింది? 5 మార్క్స్ తగ్గింది. 5 మార్క్స్ తగ్గిందంటే థర్డ్ రౌండ్లో కూడా అంతో ఇంతో ఛాన్స్ అయితే ఉంటుంది. టోటల్ 429 సీట్లు బీసీడీలో అలాట్ అయ్యాయి. మరి బీసీడీలో ఏ క్యాస్ట్ వరకు అలాట్ అయ్యాయి, ఏ డిస్ప్లే వరకు అలాట్ అయ్యాయి, ఏ మెరిట్ వరకు అలాట్ అయ్యాయి, వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. బీసీఈ చూడండి, బీసీఈ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ గాంధీతోని స్టార్ట్ అయింది, గాంధీ కాలేజ్తో స్టార్ట్ అయింది. 545, 539 ఇలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మరి ఎన్ని గవర్నమెంట్ సీట్స్ వచ్చాయి అని చూస్తే బీసీఈలో టోటల్ గవర్నమెంట్ అలాట్మెంట్స్, బీసీఈలో ఎన్ని అలాట్మెంట్ అయ్యాయి గవర్నమెంట్. సో మీరు కిందికి ఇలా వస్తున్న కొద్దీ మీకు ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ టోటల్గా 165 అలాట్ అయ్యాయి. ఇందులో క్యాప్ 2 ఉన్నాయి. ఓకే, సో ఇవి 2 క్యాప్కి వెళ్ళిపోయాయి. అంటే ఎలాంటి స్పెషల్ లేని వారికి 498 వరకు వచ్చింది. అంటే ఈసారి ఒక 426 వరకు రావచ్చు అనేది నా పర్సనల్ అనాలిసిస్. మళ్ళీ అసోబాదు, ములుగు చివరిలో నిలిచాయి కాలేజెస్ 2. నెక్స్ట్ ప్రైవేట్లో ఎక్కడి వరకు వచ్చాయి? మరి బీసీఈ కంప్లీట్ ప్రైవేట్ అలాట్మెంట్స్ అని చూసినట్లయితే బీసీఈకి అలాట్ అయిన కంప్లీట్ సీట్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ 2 కలిపి బీసీఈకి వచ్చిన సీట్లు 258 సీట్లు వచ్చాయి. 395 మార్క్స్ వరకు వచ్చింది. 395 అంటే చివరి రౌండ్ ఇంకొక మార్క్ తగ్గినట్టుంది అంతే. పెద్ద మొత్తంలో అయితే తగ్గలేదు. చివరి రౌండ్కి పెద్ద సీట్స్ అయితే మిగలలేదు. ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ స్టార్ట్ అయింది 540తోని, సరే 558 ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ టోటల్ ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి గవర్నమెంట్లో? యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ 103 సీట్లే ఉంటాయి. ఇది ఎంఆర్సీ అనే ప్రాసెస్ ద్వారా ప్రైవేట్లో కూడా వచ్చేస్తాయి లాస్ట్కు. సో గవర్నమెంట్లో అలాట్ అయిన కంప్లీట్ సీట్స్ చూడండి ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ సీట్స్ 163 సీట్లు ఈడబ్ల్యూఎస్కి గవర్నమెంట్లో వచ్చాయి. మరి అలాట్ అయింది 103A. ఎందుకు 163 వచ్చాయంటే ఫస్ట్ రౌండ్లో తీసుకున్న వారు వేరే ఓపెన్ నుంచి ఈడబ్ల్యూఎస్కి వెళ్తే ఈ ఓపెన్ కూడా ఈడబ్ల్యూఎస్ అవుతుంది. అలా అన్ని క్యాస్ట్లకు కూడా అవుతుంది. అలాట్ అయిన సీట్ల కంటే ఎక్కువ అవుతాయి చివరికి వచ్చేసరికి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది? 419 మార్క్స్ సెకండ్ రౌండ్కి నిర్మల్లో. ఈసారి 437 వరకు సెకండ్ రౌండ్లో ఉండొచ్చు. అండ్ కంప్లీట్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, సో గవర్నమెంట్ కంటే ప్రైవేట్ ఎక్కువ ఉంటుంది. 423, 441. ఎందుకంటే ఈ కాలేజెస్లో వాళ్ళు ప్రిఫర్ చేశారనమాట. సో ఈసారి 441 ఉండొచ్చు. నెక్స్ట్ ఓపెన్. సో ఓపెన్లో మీరు చూడండి కంప్లీట్ ఎన్ని సీట్లు అయ్యాయో ఇంకా మీకు తెలుసు ఇక్కడ స్కోరు, ఈసారి ఎస్టిమేటెడ్ స్కోర్. అండ్ ఓపెన్లో కంప్లీట్గా ఎక్కడి వరకు గవర్నమెంట్ కాలేజెస్ కట్ అయ్యాయి, ఎన్ని సీట్ల వరకు కట్ అయ్యాయి. ఓపెన్ అంటే మళ్ళీ అన్ని క్యాస్ట్లు ఉంటారు ఇందులో, ఒక్కరని కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ అన్ని రకాల వాళ్ళకు ఓపెన్ ఉంటుంది. గవర్నమెంట్ ఓపెన్ ఎన్ని సీట్స్ కంప్లీట్గా అలాట్ అయ్యాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో చాలా వరకు అయితే ఓపెన్లో అన్ని క్యాస్ట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ సీట్లే ఉంటాయి. 40% పైన, 48%, 49 వరకైతే ఉంటాయి, అరౌండ్ 50. ఓకే, సో గవర్నమెంట్లో కంప్లీట్గా అలాట్ అయిన సీట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. గవర్నమెంట్ అలాటెడ్ 1269 అలాట్ అయ్యాయి. కానీ ఇందులో అన్ని పిహెచ్ ఉన్నాయి కంప్లీట్గా. అంటే కింద ఉన్న సీట్లు అనేవే మంచి మంచి కాలేజెస్లో వస్తాయి. అండ్ జనరల్ అంటే పిహెచ్ ఇన్ని సీట్లు ఇచ్చారు ఇక్కడ. అండ్ తర్వాత క్యాప్ ఉంది, పిహెచ్ క్యాప్. సో జనరల్ ఇంకెలాంటి స్పెషల్ కేటగిరీ లేని వారికి 1242 ఉన్నాయి. 1242, 417 వరకు వచ్చింది సెకండ్ రౌండ్. ఈసారి 435 వరకు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇది మనకు ఇంకా ఫ్యూచర్లో +or-5 అవుతుంది, అది కూడా చెప్తున్నాను. +5 పెరగవచ్చు, 5 తగ్గొచ్చు. 1243. అండ్ మిగతా అన్ని స్పెషల్ కేటగిరీస్. ఈ స్పెషల్ కేటగిరీస్లో పిహెచ్ అయితే క్వాలిఫై అయినా కూడా వచ్చేస్తుంది. అండ్ టోటల్ ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి? మరి ఓపెన్లో టోటల్ అలాట్మెంట్స్, ఓపెన్లో అలాట్ అయిన సీట్స్ కంప్లీట్గా తెలంగాణలో ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. సో ఇవన్నీ ఓపెన్ ప్రతి కాలేజ్కి సంబంధించిన అలాట్మెంట్, సెకండ్ రౌండ్ అలాట్మెంట్ లిస్ట్ ఇది డైరెక్ట్. సో ఇక్కడ కూడా క్యాప్, పిహెచ్ చాలా సీట్స్ ఉన్నాయి. వీళ్ళంతా కూడా మంచి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నారు. అండ్ చివరి వరకు వచ్చింది 406 సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఫాదర్ కొలంబో 406. అంటే ఈసారి సెకండ్ రౌండ్కి 424 వరకు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే ఇది ఓపెన్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో టోటల్ ఎన్ని సీట్లు వచ్చాయి ఓపెన్లో ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్ అంటే 18,1860. అండ్ వితౌట్ స్పెషల్ కేటగిరీస్ అంటే
ఇక్కడ మీరు చూడొచ్చు 1850 అయితే వితౌట్ స్పెషల్ కేటగిరీస్ అయితే రావడం జరిగింది. తర్వాత SC1. సో SC1కి అలాట్ అయిన సీట్స్ గవర్నమెంట్లో ఎన్ని, ప్రైవేట్లో ఎన్ని అనేది కూడా చూద్దాం. సో SC1 అందరూ లేరు, ఇంకా స్టూడెంట్స్ ఇందులో మిగిలిపోయాయి సీట్స్. ఇక్కడ 34 అలాట్ అయ్యాయి, జస్ట్ క్వాలిఫై వచ్చేస్తుంది. ఇంకా టోటల్గా అలాట్ అయిన సీట్స్ అయితే 41. SC2. సో SC2లో అలాట్ అయిన గవర్నమెంట్ సీట్స్ అండ్ ఎంతవరకు కట్ అయింది, ఈసారి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది ఇక్కడైతే చూద్దాం. సో ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్లో SC2కి అలాట్ అయినటువంటి కంప్లీట్ లిస్ట్ ఇది. మొత్తం ఎన్ని సీట్స్ అలాట్ అవుతాయి, ఫస్ట్ రౌండ్కి ఇప్పటికి ఎంత చేంజ్ అయింది అనేది కూడా అర్థం కావాలంటే ఫస్ట్ రౌండ్ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో ఉంటుంది అది. సో టోటల్గా 371 PH క్యాప్ 2 వెళ్ళిపోయాయి. ఇందులో జనరల్గా అయితే 372 కట్ అయింది, 390 వరకు సరే వెళ్ళొచ్చు SC2లో గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది రౌండ్ 2 కట్ ఆఫే, మళ్ళీ ఇంకా సీట్ రాదు మాకు ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అనుకోకండి, జస్ట్ రౌండ్ 2 తర్వాత రౌండ్ 3 ఉంటుంది. సో ప్రైవేట్లో టోటల్గా ఎక్కడి వరకు కట్ అయింది అనేది ఇక్కడ చూద్దాం. ప్రైవేట్ కాలేజెస్లో SC2లో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. సో టోటల్గా 561 సీట్స్ అలాట్ అయ్యాయి. ఇందులో 2 క్యాప్ ఉన్నాయి, క్యాప్ అంటే ఇద్దరు క్యాప్ వచ్చేసింది. 354 అలాట్ అయింది, సెకండ్ రౌండ్కి ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు SC2. 372కి ఈసారి అవ్వచ్చు ±5 అని ఒక అంచనా. SC2 తర్వాత SC3. సో SC3కే అలాట్ అయిన టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఎన్ని అనేది ఒకసారి చూద్దాం. సో SC3 టోటల్ గవర్నమెంట్ సీట్స్ ఇక్కడైతే ఉంది. సో టోటల్గా 217 సీట్లు అయితే అలాట్ అయ్యాయి. SC3కి 218. ఇందులో 2 క్యాప్ ఉన్నాయి, ఇవి 2 క్యాప్ తీసేస్తే 377 అంటే 395కి ఈసారి గవర్నమెంట్ SC3కి రావచ్చు. అండ్ గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్. సో ఇదంతా SC3 ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్. టోటల్గా 324 అలాట్ అయ్యాయి, ఒకటి క్యాప్ ఉంది ఇందులో చివరిది. జనరల్ అయితే 368, SC3 ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేకుండా 386 వరకు ఈసారి రావచ్చు. అండ్ ST. సో STకి టోటల్గా అలాట్ అయినటువంటి గవర్నమెంట్ సీట్స్ ST. సో ST కాంపిటీషన్ కూడా ఈసారి కూడా చాలానే ఉంటుంది ST స్టూడెంట్ది. సో టోటల్గా అలాట్ అయింది. ఇప్పుడు అర్థం కావాలంటే మీరు రౌండ్ 1 కూడా చూడండి, ST ఎక్కడి వరకు వచ్చింది అండ్ ఈసారి ఎన్ని సీట్లు పెరిగాయి అనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా. అండ్ గవర్నమెంట్ 413, ఇందులో PH ఉన్నాయి, ఇవి 2 PH, ఒకటి సింగరేణి దాంట్లో రామగుండం ఉంది అది. అండ్ ఎలాంటిది లేని వారికి అయితే 386, ఈసారి 404 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ గెస్సింగ్ మాత్రమే. మీరు నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే వెయిట్ చేయండి డిస్ప్లే లిస్ట్ కోసం. ±5 కూడా అవ్వచ్చు. సో ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి టోటల్గా ఎన్ని అయ్యాయి, ఎక్కడి వరకు వచ్చాయి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కలిపి అని చూద్దాం. సో ఇది STకి వచ్చిన అలాట్ అయిన కంప్లీట్ సీట్స్ 625 సెకండ్ రౌండ్ వరకు. 372 వరకు వచ్చింది, సార్ 390 వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ±5, 5 పెరగవచ్చు, 5 తగ్గొచ్చు. ఓకేనా. సో యాక్యురేట్గా నాకు వస్తుందా లేదా ఇక్కడే చెప్పు అంటే ఇంకా అదంతా మనమే చెప్పేస్తే కౌన్సిలింగ్ కూడా అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ స్పెషల్, ఇది మనకు మైనారిటీలో డక్కన్ అనేది ఫస్ట్ చాయిస్ అందరికీ. అండ్ ఆ తర్వాత మీకు వస్తుంది మైనారిటీ కాలేజ్లో డక్కన్ కాలేజ్ కంప్లీట్గా ఫిలప్ అయ్యాకే మిగతా స్టార్ట్ అయినట్లు షాదాన్. అండ్ టోటల్గా ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి మైనారిటీలో అనేది అయితే ఒకసారి చూద్దాం. మైనారిటీ గవర్నమెంట్ ప్రైవేట్ అంటే మరి ప్రైవేట్ అయింది ఓన్లీ ముస్లిం మైనారిటీస్కి మాత్రమే. సో 3 క్యాప్ వచ్చాయి ఇందులో, ఈ 3 క్యాప్. అండ్ ఓవరాల్గా 395 మనకు 2025లో కట్ అయింది. 413 వరకు ఈసారి అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, రౌండ్ 2 వరకు. నెక్స్ట్ మన రౌండ్ 3 వీడియో కూడా చేద్దాం, ఇంకా అది మాత్రం మీకు ఫిక్స్ అనమాట, ఇంకా అక్కడి వరకే ఉంటుంది జనరల్గా అందరికీ. తర్వాత 2 రౌండ్స్ అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకు ఉంటాయి, అవి కూడా చాలా చాలా తక్కువ సీట్స్తోనే ఉంటాయి.